బాబు జగజీవన్ రామ్ గారి గురించి ఐడియా ఉండుంటుంది. బట్ మీకు నాకు తెలిసి మీలో ఒక 90% స్టూడెంట్స్కి అంటే ఆయన పేరు తెలుసు, కానీ ఆయన చేసిన గొప్ప పనుల గురించి మీకు తెలీదు. ఆయన నిజంగా ఒక గ్రేట్ పర్సనాలిటీ, మల్టీ ఫెసెటెడ్ పర్సనాలిటీ. డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారండి ఆయన జీవితంలో. తర్వాత యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా కూడా చేశారు. ఒకప్పుడు మన భారతదేశం ఆకలి చాలా ఎక్కువగా ఉండేది మన భారతదేశంలో. ఆయన గ్రీన్ రెవల్యూషన్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఇప్పుడు ఫుడ్ సర్ప్లస్ నేషన్గా మన భారతదేశం తీర్చిదిద్దబడిందంటే దానికి ఆయన కూడా ఒక ముఖ్య కారణం. అలాగే ఆయన లైఫ్లో ఆయన ఎక్కువగా ఫోకస్ చేసింది సోషల్ జస్టిస్. సో నేను ఇప్పుడు ఇక్కడ మీ అందరికీ ఒక టేక్ అవే చెప్పాలంటే ఖచ్చితంగా అదేంటంటే మనందరం కూడా వాట్ ఎవర్ రోల్ వీ ప్లే ఇన్ అవర్ లైఫ్స్, మనము ముఖ్యంగా సోషల్ జస్టిస్, పాజిటివ్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ డౌన్ ట్రాడన్ అండ్ పూర్ పీపుల్, ఎప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆచరించాలి. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకుని మీ లైఫ్లో ఇది ఇన్కార్పొరేట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ బర్త్డే ఒక నేషనల్ లీడర్ది, ఒక పొలిటికల్ లీడర్ది, ఒక అడ్మినిస్ట్రేటర్ది, ఒక సంఘ సంస్కర్తది. సో ఆయన దేశానికి చేసినటువంటి సేవల్ని మనం ఈరోజు కొనియాడుతున్నాం. ఇప్పటివరకు అందరు వక్తలు చాలా విషయాలు చెప్పారు. మీ ప్రారంభం, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రారంభం ఏదో ఒక గ్రామం, ఏదో ఒక టౌన్, ఏదో ఒక విలేజ్ అనేది ఉంటుంది. సో నీ ప్రారంభం ఏదైనా కావచ్చు, కానీ నీ ఎదుగుదల, నీ ముగింపు, నీ జీవితం అనేది సమాజానికి, దేశానికి ఉపయోగపడినప్పుడు ఇలాంటి గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. సో అలా ఎదిగినటువంటి ఈ గొప్ప వ్యక్తుల గురించి మనం ఈరోజు స్మరించుకుంటూ దేశానికి ఆయన చేసినటువంటి సేవలను మనం కొనియాడుతున్నాం. సో మన భారతదేశం మీకు అందరికీ తెలుసు, సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేశం, అవునా? తెలుసు కదా అందరికీ. సో మన స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యంగా 2 ఘట్టాలు ఉండేవి. 1885 to 1905 అది మొదటి స్వాతంత్ర యుగం. తర్వాత 1905 నుంచి 1947 వరకు ఉండేది సెకండ్ యుగం అన్నమాట. మొదటి దాన్ని మితవాద యుగం అని, రెండో దాన్ని అతివాద యుగం అని అనేవాళ్ళు. ఆ మితవాద యుగంలోనే ఈ లీడర్ మన జగజీవనరావు గారు నేషనల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మొట్టమొదటిగా ఆయన నేషనల్ లీడర్, స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వంలోకి చేరడం, రకరకాలైనటువంటి పదవులు చేపట్టిన ప్రతి పదవులు, సపోజ్ రక్షణ మంత్రి అనుకోండి, దానిలో రిఫార్మ్స్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దానిలో రిఫార్మ్స్, అగ్రికల్చర్ మినిస్ట్రీ దానిలో రిఫార్మ్స్, లేబర్ మినిస్ట్రీ దానిలో రిఫార్మ్స్, ఇలా రకరకాలుగా ఆయన దేశానికి మార్పులు చేసేటువంటి మొదటి తరం అడ్మినిస్ట్రేషన్ లో పార్టిసిపేట్ చేసేటువంటి భాగ్యం ఆయనకు లభించింది. కాబట్టి ఆయన మన దేశానికి అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేయడానికి అడ్మినిస్ట్రేషన్ లో కృషి చేసినటువంటి గొప్ప లీడర్ లో ఒక వ్యక్తిగా కొనియాడబడ్డాడు. 35 years అయింది, 30-35 ఏళ్ళే. వాళ్ళు కూడా సమాజంలో చాలా విషయాలు చూస్తుంటారు. జగజీవన్ రామ్ గురించి, వాళ్ళ గురించి ఈ రోజు మాట్లాడుతున్నామంటే ఆయన మహనీయుడు కాబట్టే మాట్లాడుతున్నారు, అవునా కాదండి? సో దీని నుంచి తీసుకెళ్ళడం ఏంటి? మీరు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వాళ్ళు, ఒక నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు, విద్య అన్నారు, చదువు అన్నారు. ఇవి రెండు చేస్తే, ఇవి రెండు కరెక్ట్గా మీరు పాటించగలిగితే, ఇవి రెండు మీకు బాగా నేర్చుకోగలిగితే మీ సమాజంలో ఆర్థికంగా కానీ సమాజంలో కానీ మీకు ఒక ఫార్వర్డ్నెస్ ఉంటుంది, అంటే ముందుకు రావడానికి ఒక దిక్సూచిగా ఉంటుంది, అవునా కదండి? ఇక స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే అంటే ఆ ఒక బాబు జగజీవన్ రామ్ గారి ఒక ఉద్దేశాలు, ఆయన ఒక శ్రమ, ఆయనే ఒక ఇన్స్పిరేషన్ అలా చూస్తారు, అవునా కదండి? ఒక మినిస్ట్రీ పోర్ట్ఫోలియోస్ చేశారు, దాంట్లో డిఫరెంట్ వర్క్స్ చేశారు. అప్పుడు ఉన్న సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా మందికి చెప్పినా కూడా అర్థం కాదు, ఎందుకంటే పిక్చరైజేషన్, విజువలైజేషన్ టోటలీ డిఫరెంట్. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్, ఆ ఇష్యూస్ ఇప్పుడు లేవు. అయినా కూడా మనకి అప్పటికి ఇప్పటికి ముందుకు వెళ్ళడానికి ఒకటే ఉన్న సొల్యూషన్, ఏంటది? విద్య, చదువు. అంటే ప్రతి ఒక్క దానికి పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చదువు అనేది చాలా విషయాలకి సొల్యూషన్. మీ ఏజ్ లో చదివే సొల్యూషన్. ప్రతి ప్రశ్నకు కూడా చదివే ఒక సొల్యూషన్ పిల్లల వయసులో.
ఈయన ఒక జీవన చరిత్ర కూడా 118 ఏళ్ళ తర్వాత కూడా ఆయన ఒక పేరుని గుర్తుపెట్టుకున్నాము, ఇంతమంది మాట్లాడుతున్నాము అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అవునా కదా? ఎందుకు చేస్తున్నారు? ఆయన చేసిన పని, ఆయన ఒక ఇన్స్పిరేషన్ అంతే. ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఒక ఫాలో చేయాలి, లేకపోతే వీటిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలు వాళ్ళు ఒక దేనికోసం శ్రమించారు, ఆ ఒక ఆశయాన్ని మనం తీసుకోగలమా? ఆ ఆశయాలు ఈ రోజుకి ఎలా మారినాయి, ఆశయాలు వేరే రూపంలో ఉన్నాయా అనేసి మీరు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ మనకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కి రిపేర్స్ జిల్లాలో కూడా 5.65 కోట్లు కూడా వెచ్చించి మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా ప్రోగ్రామ్ హాస్టల్స్ చేయాల్సి ఉంది, బట్ మీరు రిపేర్స్ ఉండడం వల్ల మేజర్ నెక్స్ట్ వీక్ ఇంకో 3-4 డేస్ లో చాలా వరకు రిపేర్స్ కంప్లీట్ అవుతాయి. కూడా మనకి అంబేద్కర్ జయంతి కూడా, అంబేద్కర్ గారి జయంతి కూడా అక్కడే హాస్టల్స్ లో తీసుకుంటాం. మనం ప్రీవియస్లీ కూడా ట్రైబల్ డే చేసినప్పుడు కూడా ప్రతి హాస్టల్లో కూడా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో కూడా చేసుకోవడం, అదే రీతిగా ఇప్పుడు కూడా చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఇప్పుడున్న చాలా మంది పెద్దలు పిఎం సౌర్యగారి యోజన కింద ప్రతి ఒక్క ఎస్సీ అండ్ ఎస్టీ కనెక్షన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మనం కూడా జిల్లాలో 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు ప్రతి ఊళ్ళలో కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసుకుంటాం. దీంట్లో ఏంటంటే సోలార్ కనెక్షన్ మీకు ఇవ్వగలిగింది. చాలా వరకు ఎలక్ట్రిసిటీ యూనిట్ ఖర్చులు ఏమున్నాయి, ప్రభుత్వం నుంచి మనం పెడుతున్నామో అది మీ ఊళ్ళలో జనరేట్ అవుతుంది. అంటే ఎవరైనా ముందుకు వచ్చి ఎంటర్ప్రినర్ కానీ ఎవరైనా ముందుకు వచ్చి మీ యొక్క జాబ్స్ స్కిల్ కానీ డెవలప్ చేసుకోగలిగితే, ఉద్యోగం కానీ అండ్ మనకి డిఫరెంట్ స్కీమ్స్ కింద మన ఇండస్ట్రీస్ కింద కూడా సపోర్ట్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ముందుకెళ్ళడానికి మనకి ఒక సూచన ఉంటుంది. హౌసింగ్ వచ్చేపాటి మీ అందరికీ తెలుసు, ఎస్సీ బెనిఫిషియరీస్ ఎవరున్నారో వాళ్ళందరికీ 50,000 వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.